వెంకటేష్ అంటే మల్టీ స్టారర్ అంటే వెంకటేష్. కానీ ఎంతకాలం టాలీవుడ్ హీరోస్తోనే మల్టీ స్టారర్ చేస్తాడు. అందుకే చేంజ్ కోరుకోవడం మొదలుపెట్టాడు. మొన్న మధ్య బాలీవుడ్ వరకు వెళ్ళొచ్చాడు. రీసెంట్గా మెగాస్టార్తో స్టెప్పులేశాడు. ఇప్పుడు కాలీవుడ్, మాలీవుడ్ హీరోస్తో మల్టీ స్టారర్ చేస్తానంటున్నాడు. ఈ సంక్రాంతికి చిరుతో కలిసి మల్టీ స్టారర్ చేసి రచ్చరచ్చ చేశాడు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు మళ్లీ నెక్స్ట్ సంక్రాంతి టార్గెట్ గా మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన బాధ్యతలను మళ్లీ అనిల్ రావిపూడి తీసుకున్నాడు. ఈసారి వెంకీ నటించే చిత్రంలో మరో హీరో కూడా కీలక పాత్రలో నటించబోతున్నాడు. అయితే ముందుగా రానా పేరు వినిపించినప్పటికీ ఇప్పుడు రానా కాకుండా తమిళ, మలయాళ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా కార్తీతో మల్టీస్టారర్ డేట్స్ కోసం ట్రై చేశాడు అనిల్ రావిపూడి. కార్తీ తమిళ చిత్రాలతో బిజీగా ఉండడంతో డేట్స్ ప్రాబ్లం ఉందట. అందుకే ప్రస్తుతం మాలీవుడ్ స్టార్ పుష్ప విలన్తో మల్టీ స్టారర్ స్టోరీ డిస్కస్ చేస్తున్నాడట రావిపూడి. వెంకీ ఫాహిద్ కాంబినేషన్ ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. రాక సంక్రాంతికొచ్చాడు రెబల్ స్టార్. కానీ సినిమా నిరుత్సాహపరిచింది. చేతిలో ఇంకా చాలా చిత్రాలున్నాయి. కానీ మళ్ళీ ప్రభాస్ దర్శనం కావాలంటే అభిమానులు వచ్చే ఏడాది మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే. కనీసం మొన్న రిలీజ్ అయిన సినిమా బ్లాక్ బస్టర్ అయినా ఆ కిక్కు వేరేగా ఉండేది. ఇప్పుడు ఏడాది దాటి రెబల్ కొత్త సినిమా విడుదల కోసం వెయిట్ చేయాలని డీలా పడిన డై హార్ట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు ఫౌజీ డైరెక్టర్. త్వరలోనే రెబల్ ను మళ్లీ థియేటర్స్ లోకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకున్నాడు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సంక్రాంతికి విడుదలై నిరాశపరిచింది. కొన్ని రూపాయల బడ్జెట్, అలాగే రెబల్ స్టార్ డేట్స్ వృధా అయిపోయాయి. వీటి గురించి ప్రభాస్ కు ఎలాంటి చింత లేదు. అభిమానులను అలరించలేకపోయాను అనే బాధ మాత్రం ఉండిపోయింది. అందుకే దసరాకు మళ్లీ కలుద్దాం అంటున్నాడట. సీతారామం దర్శకుడు ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా పండుగ కానుకగా అంటే అక్టోబర్ 15కు థియేటర్స్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. అదే నిజమైతే అంతకంటే ఏం కావాలి అంటున్నారు రెబల్ అభిమానులు. ఆజాద్ హిందూ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వి నటిస్తోంది. అనుపమ్ ఖే, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రభాస్ ఈ ఏడాది 3 చిత్రాల్లో నటించాలని డిసైడ్ అయిన న్యూస్ పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. చేతిలో ఉన్న ఫౌజీని దసరాకు రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అలాగే ఆల్రెడీ సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ పట్టాలెక్కింది. ఇక ఫిబ్రవరి నుంచి కల్కి 2 షూటింగ్ లో భాగం కాబోతున్నాడు. మొత్తంగా 3 పాన్ ఇండియా చిత్రాలను పరుగులు పెట్టించాలని రెబల్ డిసైడ్ అయ్యాడు. ప్రభాస్ మాత్రమే 3 చిత్రాల్లో నటించడం లేదు. మెల్లిగా అల్లు అర్జున్ కూడా స్పీడ్ పెంచాలని ఫిక్స్ అయ్యాడు. మరి రెబల్ రేంజ్ లో 3 చిత్రాలు కాకపోయినా ఎప్పుడూ చేతిలో 2 చిత్రాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే త్వరలో లోకేష్ కనగరాజ్ మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రంలో హీరోయిన్ కూడా ఫిక్స్ అయిపోయిందట. అల్లు అర్జున్ చిత్రాలు ఇప్పుడు సంచలనాలకు మారుపేరు. పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. అందుకు తగ్గట్లే సినిమాలు, దర్శకులు, హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ఆల్రెడీ అట్లీ మేకింగ్ లో తెరకెక్కుతున్న చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ మేకింగ్ లో తెరకెక్కే చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే వేసవిలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా స్టార్ కాస్ట్ ఫైనలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం బన్నీ కోసం హీరోయిన్ డేట్స్ లాక్ చేశాడట లోకేష్. ఆ హీరోయిన్ ఎవరో కాదు, బీ టౌన్ హార్ట్ థ్రోప్ శ్రద్ధ కపూర్. గతంలో ప్రభాస్ హీరోగా నటించిన సాహోలో హీరోయిన్ గా నటించింది శ్రద్ధ. మళ్లీ ఆ తర్వాత టాలీవుడ్ వైపు చూడలేదు. ఇప్పుడు బన్నీ మూవీతో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. చాలా అంటే చాలా సెలెక్టెడ్ గా మూవీస్ చేసే శ్రద్ధ కపూర్ మళ్లీ బన్నీ మూవీ కోసం టాలీవుడ్ వరకు వస్తుందా అనేది బాలీవుడ్ డౌట్. క్రేజీ ప్రాజెక్టులు, డెడ్లీ మల్టీ స్టారర్లు టాలీవుడ్, బాలీవుడ్ లో మాత్రమే సెట్ అవుతాయా? కాలీవుడ్ లో ఎందుకు సెట్ కాకూడదు అనుకున్నాడు కమల్. అందుకే ఈ మధ్య కాలంలో ఎవ్వరు ఊహించని ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నాడు. మొన్న మణిరత్నం, నిన్న రజనీకాంత్, మరిప్పుడు కాలీవుడ్ కళలో కూడా ఊహించని డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నాడట. 37 ఏళ్ల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్నాడు అంటే ఈ ఏడాది కోలీవుడ్ దాటి ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ కనిపించింది. మరోసారి వీరిద్దరూ నాయకుడు మ్యాజిక్ రిపీట్ చేస్తారు అనుకుంటే తగ్ లైఫ్ తో డిసప్పాయింట్ చేశారు. మణిరత్నం తర్వాత తన ప్రాణ స్నేహితుడు రజనీకాంత్ తోనూ మల్టీ స్టారర్ చేయబోతున్నట్లుగా ఇటీవలే అనౌన్స్ చేశాడు కమల్ హాసన్. దాదాపు 46 ఏళ్ల తర్వాత తమిళ సినీ పరిశ్రమ మళ్లీ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కలిసి నటించే చిత్రాన్ని చూడబోతోంది. అయితే ప్రస్తుతం ఇంకా దర్శకుడి అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పుడు కూడా అలాంటి క్రేజీ కాంబోను చేస్తున్నాడు కమల్ హాసన్. రియలిస్టిక్ మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ వెట్రిమారన్ దర్శకత్వంలో చిత్రం చేయబోతున్నాడట. ప్రస్తుతం వీరి కాంబినేషన్ కోలీవుడ్ ను షేక్ చేస్తోంది.
ప్రస్తుతం అరసన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వెట్రిమారన్. వడ చెన్నై యూనివర్స్ నుంచే ఈ చిత్రం కూడా తెరకెక్కుతోంది. ఆ తర్వాత కమల్ తో వెట్రిమారన్ మూవీ చేసే అవకాశం ఉంది. మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. చిరు కూడా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇదే స్పీడ్ లో వాల్తేరు వీరయ్య కాంబినేషన్ లో న్యూ మూవీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. బాబీ డైరెక్షన్ సినిమా స్టార్ట్ కాబోతోంది. హీరోయిన్ నేమ్ లాక్ కాలేదు, కానీ మ్యూజిక్ డైరెక్టర్ పేరు మాత్రం లాక్ అయిందట. బాబీ డైరెక్ట్ చేసిన చిత్రాలకు ఎక్కువ శాతం డిఎస్పీ, తమన్ మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరించారు. ఇప్పుడు చిరుతో చిత్రం ప్లాన్ చేస్తున్నాడు బాబీ. మరి వీరిద్దరిలో ఒకరిని రంగంలోకి దింపుతాడా అంటే కాదు, కోలీవుడ్ వెళ్లి రెహమాన్ డేట్స్ లాక్ చేస్తున్నాడు అంటోంది టాలీవుడ్. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ నటిస్తోన్న పెద్ది చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు చిరు చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నాడట. అదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు మరో డ్రీమ్ నెరవేరినట్లే లెక్క. చిరు నటించిన సైరా మూవీకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించాడు. నిజానికి ఈ చిత్రానికి ముందుగా రెహమాన్ పేరు ఖరారైంది. తర్వాత ఆస్కార్ విన్నర్ తప్పుకున్నాడు. దీంతో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది రంగంలోకి దిగాడు. ఇప్పుడు బాబీ చిత్రం కోసం మళ్లీ రెహమాన్ పేరు బాగా వినిపిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.